హాయ్, ఇది దుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఉగ్రరూపం చూపించిన తర్వాత అంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, నా పిల్లల్ని ఇంట్లోకి వచ్చి రేపులు చేస్తానంటారా, మా ఇంట్లో ఆడవాళ్ళని ఇంట్లోకి వచ్చి రేపులు చేస్తానన్నా కూడా పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఇదే వార్నింగ్ ఇస్తున్నాను పోలీసులందరికీ, ఎస్పీలకి, అలాగే కలెక్టర్లకి అని చెప్పి ఉగ్రరూపం చూపించడం మాత్రమే కాకుండా, ఇలాగైతే అసలు నేను హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సి వస్తుంది, ఆ హోమ్ మినిస్ట్రీ కూడా నేను తీసుకుంటాను అని అప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయని చెప్పి పోలీసులకి, డీజీపీకితో సహా డీజీపీకి అలాగే కలెక్టర్లకు కూడా వార్నింగ్లు ఇచ్చిన తర్వాత దాంతోనే ఆగకుండా హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటానని చెప్పడం మాత్రమే కాకుండా, ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారికి కూడా చిన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మీరు బాధ్యత తీసుకోవాలి. దాని తర్వాత చాలా రచ్చ జరిగింది, సరే అది వేరే విషయం. సో అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా గడగడగడగడ వణికిపోతున్నారు. ఎందుకంటే ఈ వార్నింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా అక్కడితో ఆగకుండా మంత్రివర్గ సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని లేవనెత్తడం, మనం ఇలాగే ఉంటే కనుక ఇదేదో మెతక ప్రభుత్వం అన్నట్లాగా అయిపోతుంది, చేతకాని ప్రభుత్వం లాగా ముద్రపడిపోతుందని మాట్లాడడం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద మనం సీరియస్గా తీసుకోవాలి, ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కొన్ని చర్యలు మొదలుపెట్టి ఇమ్మీడియట్గా మొదలెట్టిన తర్వాత వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. నిన్నటిదాకా ఆయన అదుపులో తీసుకున్నారని, అతను తప్పించుకున్నాడని, ఏదో ఈ కారులో పారిపోయాడు, ఆ కారులో పారిపోయాడని, తర్వాత వర్రా రవీందర్ రెడ్డి వాళ్ళ ఆవిడేమో మా ఆయన్ని చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పి ఆవిడ డౌటు, తర్వాత అవినాష్ రెడ్డి ఏమో ఇలాంటివన్నీ చేస్తే మేము కోర్టులకు వెళ్తాం, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని అతని వార్నింగులు. వీటన్నిటి మధ్యన కూడా మళ్ళీ కడప నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బీటెక్ రవినేమో అసలు వర్రా రవీందర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి, అసలు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి, వర్రా రవీందర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి భార్య మాట్లాడిన తర్వాత చూస్తే మొత్తం ఈ భారతి గారు ఈ మొత్తం వ్యవహారం అంతా అక్కడ బయటకు వస్తుందో అని చెప్పి వాళ్లే వర్రా రవీందర్ రెడ్డిని చంపేసే ప్రయత్నాలు చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి పోలీసుల ఆధీనంలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు, పోలీసుల దగ్గర తప్పించుకున్నాడని వాళ్ళే చెప్తున్నారు, పోలీసులు మా వర్రా రవీందర్ రెడ్డిని కోర్టు ముందు తీసుకురావాలి, అరెస్ట్ చూపించాలని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఏదో దగ్గర వీళ్ళే వర్రా రవీందర్ రెడ్డిని చంపేసి, పోలీసులే ఈ వర్రా రవీందర్ రెడ్డిని చంపేశారు, ప్రభుత్వమే వర్రా రవీందర్ రెడ్డిని చంపేసిందన్న ప్రచారం చేస్తారు అని చెప్పి కూడా బీటెక్ రవి మాట్లాడినట్టు వార్తలు వచ్చినాయి. సో ఈ వర్రా రవీందర్ రెడ్డిని ఖచ్చితంగా ఇప్పుడు లేటెస్ట్గా కనబడుతున్న వార్తలు ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడని అంటున్నారు. సో ఇది ఒక సీరియస్ ఇష్యూ తీసుకుంటే, తర్వాత బోరుగడ్డ అనిల్ని ఎవరైతే పోలీసులు అతనికి హోటల్కి తీసుకెళ్ళి బిర్యానీలు తినిపించారో వాళ్ళందరినీ కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని మీద ఇంకా సీరియస్గా చర్యలు తీసుకోబోతున్నారు. దాని తర్వాత ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఒక అతన్ని ఇంటూరి రవికిరణ్, ఆ సోషల్ మీడియా అంతా ఎప్పుడు అతనే చూస్తుంటాడు. గతంలో కూడా చాలా రకాలుగా ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి మీద అలాంటివన్నీ కూడా అతనే చాలా అప్పుడు చేశాడని కూడా అప్పట్లో కూడా వైసీపీలో సోషల్ మీడియా అంతా కూడా అతనే చూసి, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చాలా దారుణంగా పెట్టాడు అని చెప్పి అప్పట్లో కూడా వార్తలు వచ్చినాయి. ఆ ఇంటూరు రవికిరణ్ని మళ్ళీ అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. వీళ్ళు మాత్రమే కాకుండా ఇప్పుడు ఒక లేడీ పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యంగా పోస్టులు పెట్టిందని చెప్పి ఒక లేడీని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోలన్నీ కనబడుతున్నాయి మనకి. ఇట్లా ఎక్కడికక్కడ పిచ్చి పిచ్చి వాగుడు వాగిన ప్రతి ఒక్కళ్ళని
అది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారా, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారా, లేదంటే షర్మిల గారి మీద మాట్లాడారా, లేదంటే విజయమ్మ గారి మీద మాట్లాడారా, ఇట్లా ఎవరి మీద వీళ్ళందరి మీద మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం, వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం చాలా సీరియస్గా నడుస్తోంది. దీంతో ఇంకా పిల్ల బ్యాచ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకడు ఉన్నాడు అక్కడ అమెరికాలో ఎక్కడో ఉంటాడు, ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాడు, నన్ను నా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడోనే అతని మీద కేసులు పెట్టారు కానీ పోలీసులు అతన్ని అమెరికా నుంచి ఇక్కడ తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని కేసులు అదనంగా పెట్టారు. అయినా సరే అతన్ని ఎలాగ తీసుకురావడం అనేది కొంచెం కష్టం. అతను ఇక్కడికి వస్తే కనుక అరెస్ట్ చేస్తారేమో తప్ప అతను రాడు. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయడం అంత జరిగే పని కాదు. కానీ ఇండియాలో ఉండి ఇలా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ బెదిరింపులకు పాల్పడడం కానీ, అసభ్యంగా మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ చేసిన వాళ్ళ మీద కూడా పోలీసులు ఇప్పుడు చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే కడపలో కొంతమంది పోలీసులు సస్పెండ్ చేశారు, ఈ బోరుగడ్డ అనిల్కి బిర్యానీలు తినిపించిన వాళ్ళని సస్పెండ్ చేశారు. వీళ్ళందరి మీద ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి పోలీసులకు కూడా ఇప్పుడు మనం ఖచ్చితంగా లేకపోతే ఏదో మన క్యాష్ ఆడనో ఇంకోటనో, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మన ఏం చేయదులే, మన పెద్ద పట్టించుకోదులే అని వదిలేస్తేనో, ఇలాంటివన్నీ ఇంకా కుదరవని అర్థమయ్యి ఇప్పుడు పోలీసులే వాళ్ళంతటి వాళ్ళు కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకుని సోషల్ మీడియాలో ఎవరైతే భయంకరంగా వైసీపీ తరఫున ఉంటూ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేదంటే మిగతా వాళ్ళని కానీ అసభ్యంగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా అయితే మాత్రం గడగడ వణికిపోతుంది. ఏం చేయాలో తెలియక అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ మనం కేసులకు భయపడతామా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఉన్న తర్వాత కేసులకు భయపడితే ఎలా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఓ పక్కన అవినాష్ రెడ్డి అంటే వాళ్ళేమో మేము కోర్టులకు వెళ్తాము, లేదంటే పోలీసుల మీదే కేసులు పెడతామని మాట్లాడుతున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ వర్ర రవీందర్ రెడ్డి కోసం అని చెప్పి అసలు ఎంతమందిని లాయర్లన్నా పెడతా ఉన్నట్లాగా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా వైసీపీ అనేది టోటల్ డిఫెన్స్లోకి వచ్చేసింది. నిన్నటిదాకా అఫెన్సివ్గా ఉన్నది కదా సార్, టోటల్ ఇప్పుడు డిఫెన్సివ్లోకి వచ్చేసింది. ఆ డిఫెన్స్ మోడ్లోకి వచ్చేసింది. తన వాళ్ళని ఎలాగైనా ఎలా రక్షించుకోవాలన్న దాంట్లో ఇప్పుడు ఏదంటే అది మాట్లాడుతున్నారు. మేము లాయర్లు పెట్టుకుంటామనో, మేము కేసులు భయపడమనో, లేదంటే పోలీసుల మీద ఎదురు కేసులు పెడతామనో, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళ బలహీనతని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఎంతదాకా అధికారం ఉందని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. ఇప్పుడు అధికారం పోగానే ఎలాంటి పరిస్థితులు మారిపోతాయనేది ఇప్పుడు తెలిసి వస్తుంది. ఇవి కాకుండా అసలు పవన్ కళ్యాణ్ గారి ఆవేశపూరితంగా మాట్లాడిన వార్నింగ్ తర్వాత రాజకీయంగా కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. కూటమిలో కూడా దీని మీద చాలా చర్చ జరుగుతుంది. అవన్నీ ఏంటనేది రేపు మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడదాం. ఇది ఈరోజు వీడియో. పవన్ కళ్యాణ్ గారు చేసిన పని కరెక్ట్ అవునా కదా, అంత గట్టిగా మాట్లాడడం కరెక్ట్ అవునా కదా, సోషల్ మీడియాలో వాళ్ళందరూ మిగతా వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటున్నారు. పటిష్టంగా వీళ్ళందరి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వీళ్ళని కటకటాల వెనక్కి పంపించి వాళ్ళ మీద శిక్షలు పడేలాగా, ముఖ్యంగా ఏంటంటే ఫైనల్గా శిక్షలు పడటం. ఊరికే జస్ట్ లైక్ అలా అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఏదో బెయిల్ తీసుకుని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. వీళ్ళకి శిక్షలు పడేలాగా ఈ ప్రభుత్వం చేయగలదా చేయలేదా, కూటమి ప్రభుత్వం చేయగలదా చేయలేదా, పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా దాని మీద స్ట్రెస్ చేసి చేయగలరా చేయలేరా, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు అందరూ కూడా మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అందరూ చూసి వెళ్ళిపోవడం కాదు, సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఇంకా అనేకమైన వీడియోలు వస్తాయి. వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలతో పాటు అన్ని రకాల అంశాలు, క్రికెట్ కానీ లేదంటే మిగతా రకాల అన్ని అంశాలు, భక్తికి సంబంధించిన రకరకాల అన్ని అంశాలు కూడా వేదాంత ఛానల్లో వస్తుంటాయి. వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వేదాంత ఛానల్తో పాటు పొలిటికల్గా పర్టికులర్గా పొలిటికల్ సంబంధించిన అంశాలన్నీ కూడా పొలిటికల్ వేదాంత ఛానల్లో వస్తాయి. సో పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటిని కూడా అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.